హాయ్ ఫ్రెండ్స్, మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది హనీశ్రీ నేచురల్ వీడియోస్. ఈ రెసిపీ ఏంటని చూస్తున్నారా? ఇవి చేపలండి. ఇది ఏం చేప అంటే సోర చేప. ఈ చేపతో చేప పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎలా పెడతానో చూడండి. ఈ చేపల కారం ఉప్పు అయితే వేసి కలిపేసుకున్నానండి. దీన్ని అయితే ఎలా వేపుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి అయితే వేడైపోయింది. కళాయిలో కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. చేప ముక్కలు అయితే ఇందులో వేపించుకుంటున్నాను నేను. ఈ చేప ముక్కలన్నీ కళాయిలో అయితే వేసేసుకొని బాగా వేపించుకుంటున్నానండి. చూడండి ఎంత బాగా వేగుతున్నాయో. సోర చేప అంటేనే బ్లాక్గా ఉంటుంది, అందుకే బ్లాక్గా కనిపిస్తున్నాయి. కొంచెం అటు ఇటుగా వేపేసుకొని అయితే నేను తీసేసుకుంటానండి. ఈ చేపలు వేగిపోయే లోపలనైతే దీనికి కావాల్సిన మసాలా అయితే చూపిస్తాను చూడండి. ఇదేనండి మసాలా. జీలకర్ర, ఆవాలు, మెంతులు, బిర్యానీ మసాలా, మిరియాలు అండి, ఎల్లిపాయలు, అల్లం. ఇవన్నీ అయితే ఇప్పుడు ఈ మసాలా మొత్తం వేపుకుంటాను చూడండి. ఈ మసాలాలన్నీ వేపుకోవడానికి వేరే కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి అయితే వేడైపోయింది. ముందుగా మెంతులు అయితే వేపుకుంటున్నాను. మెంతులు కొద్దిగానండి వేగిపోయాయి, తీసేసుకుంటున్నాను. ఇది తీసేసుకొని అయితే మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ జీలకర్ర అండి. జీలకర్ర కూడా వేపించుకుంటున్నాను. ఈ జీలకర్ర కూడా వేగిపోయిందండి. కొంచెం అటు ఇటుగా వేపించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ధనియాలు అయితే వేసి వేపించుకుంటున్నానండి. ఈ మసాలాలు వేపుకునే లోపల ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయి ఇవైతే ఇప్పుడు గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నానండి. ఈ ధనియాలు కూడా బాగా ఫ్రై అయిపోయండి, తీసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా వేపించుకుంటున్నాను. దీంతో పాటు ఈ ఆవాలు కూడా వేపించుకుంటున్నాను అండి నేను. ఇవి కూడా ఫ్రై అయిపోయి తీసేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను నేను. ఇవన్నీ అయితే మిక్సీ పట్టేసానండి. చూడండి, ఇవైతే ఒక దాంట్లో వేసేసుకుంటున్నాను. ఇక ఈ ఎల్లిపాయలు, ఈ అల్లం కూడా వేసేసుకుంటున్నాను అండి. వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుంటాను. ఇప్పుడు ఈ అల్లం ఎల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి. దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు అయితే తీసుకున్నాను అండి. ఇది నానబెట్టుకొని దీంట్లో రసం అయితే పిండేసుకుంటాను నేను. చూడండి చేపలన్నీ ఎంత బాగా ఫ్రై అయిపోయో. దీన్ని అయితే వేరే బౌల్లో అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇలా అన్నీ తీసేసుకుంటున్నాను అండి నేను. పచ్చడికి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేపుకోవాలండి. చిన్న ముక్కలకి అయితేనే బాగుంటుంది, పెద్ద ముక్కలు అస్సలు కోసుకోకూడదు. చాలామంది నేను పచ్చడి పెట్టి చూపించక్క అని అడిగారు. అందుకే చాలామంది కోసం అడిగారు కాబట్టి నేనైతే పెడుతున్నానండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అర్థమవుతుంది. అన్నీ అయితే తీసేసుకున్నానండి ఒక ప్లేట్లోకి నేను. ఇప్పుడు ఇదే ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేపేసుకుంటాను చూడండి.
ఆయిల్ అయితే వేడైపోయిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే ఇందులో వేసేసి వేపేసుకుంటున్నాను నేను. స్మెల్ పోయే వరకు అయితే బాగా అయితే ఈ ఆయిల్లో అయితే ఈ పేస్ట్ని అయితే వేపేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే బాగా ఉడుకుతుంది కదా, దీంట్లో కూడా కొద్ది సాల్ట్ అయితే వేసుకోవాలండి. చింతపండు కూడా రసం అయితే తీసేసుకున్నానండి నేను. ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పచ్చడి అయితే పాడైపోద్ది. తక్కువ వాటర్ వేసుకోవాలి. అందుకే నేను చిక్కగా గుంజులాగా అయితే తీసేసుకున్నానండి నేను. ఈ చేప పచ్చడిలోకి అయితే నేనైతే కారం పచ్చడి పెట్టుకునే కారం అయితే కొనుక్కొచ్చానండి నేను. ఇది చూడండి, ఈ కారం అయితే అందులో వేసుకుంటాను నేను. ఇవన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ చూడండి ఎలా వేగుతుందో. ఈ పేస్ట్ బాగా ఎగిపోయింది కదా, దీంట్లో చింతపండు కూడా వేసేసుకుంటున్నానండి. ఇది కూడా వేసేసుకొని ఇలాగైతే కలిపేసుకొని మొత్తం ఇది కూడా వేపేసుకోవాలండి. ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా వేపేసుకోవాలండి. చింతపండు గింజలను వాటర్ అయితే వేసుకుంటాం కదా, ఈ వాటర్ లాగేసి వరకు వేపేసుకోవాలి. చూడండి ఇది అయితే బాగా ఫ్రై అయిపోయిందండి. బాగా ఎలా ఫ్రై అయిపోయిందని తెలుస్తుంది చూడండి. ఇంకో గడ్డ కట్టేసినట్టు అయిపోతుంది కదా, దీన్ని చిక్కగా అయిపోయింది కదా, అందుకే బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే నేను గ్యాస్ అయితే ఆపేసుకుంటున్నానండి. గ్యాస్ అయితే ఆపేసుకున్నాను. ఇది బాగా చల్లారాకే ఈ చేప ముక్కలు అయితే ఇందులో వేసి మిగిలిన క్వాంటిటీలు అన్నీ దీంట్లో వేయాలండి. కారం మసాలా అన్నీ అయితే దీంట్లో వేయాలి. ఇది బాగా చల్లారే వరకు పెట్టుకుందాం. వేడి మీద వేస్తే పచ్చడి అయితే పాడైపోతుందండి, అందుకే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అయితే బాగా చల్లారిపోయింది. ఈ ముక్కలను అయితే నేను ఇందులో వేసేసుకుంటున్నాను. చూడండి ఎలా వేసేసుకుంటాను. ఇవి చూడండి వేసేసుకున్నాను కదా, నేనైతే ఈ మసాలా ఈ ముక్కలకు పట్టేటట్లయితే బాగా కలిపేసుకుంటున్నానండి. ఇలా ముక్కలకు పట్టేటట్లు బాగా అయితే కలిపేసుకోవాలి. ఈ నూరు పెట్టుకున్న మసాలా ఉంది కదండి, మసాలాలు మొత్తం ఇందులో అయితే వేసేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఈ మసాలా కూడా ఇందులో బాగా కలిసేటట్లు అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చేప ముక్కలు, ఈ నూరు పెట్టుకున్న మసాలా అన్నీ కలిసిపోయేటట్లయితే బాగా కలిపేసుకోవాలండి. ఇంకా దీంట్లోకే టేస్ట్ సరిపోయేంత కారం అయితే వేసుకుంటున్నాను నేను. సరిపోయేంత కారం అయితే వేసుకున్నానండి. ఈ కారం కూడా ఇందులో కలిసేటట్లు అయితే కలిపేసుకుంటున్నాను. ముందు ముక్కలు వేపుకునేటప్పుడు కొద్ది కారం అయితే నార్మల్ కారం వేసుకుంటామండి. ఇప్పుడు లాస్ట్లో అయితే ఈ కారం పచ్చడి కారం అయితే వేసుకోవాలి. కారం కూడా వేసేసి బాగా అయితే కలిపేసుకున్నాను. ఇప్పుడే సాల్ట్ చూసుకోవాలండి, సాల్ట్ సరిపోయిందో లేదో. ఈ మసాలాలో నాకు కారం అయితే సాల్ట్ అయితే సరిపోలేదండి, కొంచెం అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని సాల్ట్ కూడా ఇందులో కలిసిపోయేటట్లయితే బాగా కలిపేసుకోవాలండి. వీడియోస్ చివరి వరకు చూడండి. తెలియని ఎవరైనా ఉంటే ఈ కొలతలకు చూసుకొని అయితే ఈజీగా ఎట్టేసుకోవచ్చు పచ్చడి అయితే.
ఫైనల్గా పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. అన్నీ వేసేసుకున్నాం కదా. ఇంకా దీన్ని అయితే ఒక 2-3 రోజులు అయితే పక్కన పెట్టుకుంటే బాగా ఈ ముక్కలకు మసాలా అయితే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ తిన్నోళ్ళు అయితే ఆయిల్ వేసుకున్నా పర్లేదు, ఆయిల్ అవసరం లేదు అనుకుంటే ఇలా ఉంటే సరిపోతుందండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. ఈ పచ్చడి ఎలా పెట్టుకోవాలో తెలియని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకొచ్చండి. అంతేనండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నా వీడియోని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దీన్ని అయితే మూత పెట్టేసుకొని ఒక రోజంతా ఉంచుకొని ఆ తర్వాత ఎలా వచ్చిందో చూడాలండి.